మనందరి జీవితాల్లో ప్రజలు చాలా ప్రాముఖ్యం, మనుషులు ప్రాముఖ్యమే. మనుషులు లేకుండా మన జీవితం లేదు. ఏ ఒక్కరిని కూడా మనుషులను పక్కన పెట్టేసి జీవించగలమా అంటే అది అసాధ్యమైన పని. వీఆర్ ఇంటర్లింక్డ్, వీ ఇంటర్ డిపెండ్ అపాన్ వన్ అనదర్. కొంతమంది మనం కొత్త వారిని కలుస్తాం ఎవ్రీడే, పాత వాళ్ళని కలుస్తూ ఉంటాము, కానీ మనుషులు మన జీవితంలో ఒక భాగమైపోయారు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఆ మనుషులు ఎవరైతే నువ్వు కలుస్తూ ఉన్నావో, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరితో నువ్వు పరిచయం కలిగి ఉంటున్నావో, ఎవరినైతే నువ్వు సందర్శిస్తున్నావో, ఎవరైతే నిన్ను కలుస్తున్నారో వారికి నువ్వు ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు, వారి గురించి నువ్వు ఎంత ఆలోచిస్తూ ఉన్నావు, వారు ఎంతగా నీ జీవితంలో భాగమైపోయారు. ప్రియులారా, వాస్తవానికి మరి ఆలోచన చేసినప్పుడు మనుషులు ఎంత ప్రాముఖ్యతనైనా కలిగి ఉండవచ్చు, కానీ జీవితంలో మనుషుల యొక్క ప్రమేయం నీ జీవితంలో అంతగా ఉండకూడదు, ఉండనివ్వకూడదు అని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనిషి మనందరి జీవితంలో అనేక మంది మనుషులు ఉన్నారు. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్ వితౌట్ యూ? నీవు లేకుండా వారి జీవితంలో ఏంటి తేడా ఏమొస్తుంది? ఆలోచన చేయండి. నీ స్నేహితులు కావచ్చు, బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడికి సొంత కుటుంబం కూడా కావచ్చు. నీవు లేకపోతే కుటుంబంలో ఎలాంటి ప్రమేయం, ఎలాంటి వ్యాక్యూమ్, ఎలాంటి కొరత కనిపిస్తుంది. మన ఆఫీస్ వాళ్ళతో ఆలోచించినప్పుడు, స్నేహితులను ఆలోచించినప్పుడు, మరి తెలిసిన వారిని ఆలోచించినప్పుడు, నీవు లేకపోతే ఏమీ తేడా లేదు వారి జీవితంలో. నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. రేపు పొద్దుట మనము కూడా లేకపోయినా ఎవరు పట్టించుకోరు. మన సొంత కుటుంబీకులు మాత్రం ఒక 4 రోజులు ఏడుస్తారు, 6 నెలలు బాధపడతారు. ఫస్ట్ యానివర్సరీ జరుగుతుంది, 2వ యానివర్సరీ తర్వాత ఇంకా కొద్దిగా ఒక మాదిరిగా జరుగుతుంది, 3వ యానివర్సరీ పట్టించుకోరు. లీవులు లేవంటారు, టైం కుదరలేదంటారు, ఆ సమస్య ఈ సమస్య అంటారు, పిల్లలకు పరీక్ష అంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు. యు ఆర్ ఎ హిస్టరీ, దట్స్ ఆల్, యు ఆర్ ఎ హిస్టరీ. కానీ మనము ప్రియులారా చాలాసార్లు మనుషులను మన నెత్తి మీద వేసుకొని మనుషులే నా జీవితం అన్నట్టుగా మన జీవితాన్ని నడిపించుకుంటున్నాం. ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ బట్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఆల్సో. వాళ్ళు ప్రాముఖ్యమే, కానీ అంత ప్రాముఖ్యం కూడా కాదు. నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి దేవుడే. నీ స్వంత భార్య, నీ స్వంత తల్లిదండ్రులు, అత్త, మామ, పిల్లలు, బంధువులు అందరూ ఎవ్వరు కూడా నీతో లేకపోయినా దేవుడు ఉంటే నువ్వు జీవించగలవు.